వెల్కమ్ టు మై వ్లాగ్. సో ఈరోజు నేను నా బైక్ బజాజ్ అవెంజర్ మోడల్ ఇది కొన్న వెంటనే నేను చాలా మోడిఫికేషన్స్ చేశాను ఈ బైక్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బైక్ యాక్చువల్లీ స్పూక్ వీల్స్తో వస్తుంది, దానికి ట్యూబ్ టైర్ వస్తారు. సో నాకు ట్యూబ్ టైర్తో ఈ బైక్ వచ్చింది, ఫ్రంట్ అండ్ ప్లస్ బ్యాక్. బ్యాక్ సైడ్ ఓకే. సో నేనేం చేశాను, బండి కొన్న వెంటనే నాకు ట్యూబ్ టైర్ అనేది నచ్చలేదు. నేను వెంటనే వీల్స్ని యాజ్ వెల్ యాజ్ టైర్స్ని రెండింటిని మార్చేశాను. సో యాజ్ కంపెనీ పాలసీస్ ప్రకారంగా వచ్చింది 90/90 టైర్స్ వచ్చాయి దాంతో. కానీ ఇది నేను ఏం చేశానంటే రాల్కో కంపెనీది కొంచెం ఎక్కువ హైట్ది టైర్ తీసుకున్నాను. ఓకే, సేమ్ యాజ్ బ్యాక్ వచ్చేసి ఈ టైర్ ఇది కూడా ట్యూబ్లెస్ టైర్ రాల్కోది. ఇది ఇంకా విడ్త్ పెంచాను దీన్ని. ముందేమో 130/90 వచ్చేది, దాన్ని మార్చేసి నేను 140/90 చేశాను. లెగ్ గార్డ్, ట్యాంక్ గార్డ్, ఏదైతే ట్యాంక్ గార్డ్ ఉందో ఇది బుల్లెట్ లాంటి ట్యాంక్ గార్డ్ వేయించాను కంపెనీ నుంచి. యాజ్ యూజువల్ నార్మల్గా ఒక ట్రయాంగులర్ నాచ్ లెక్క వస్తుంది, దాన్ని తీసేసి నేను బుల్లెట్ ట్యాంక్ గార్డ్ వేయించాను. లైట్ ఏమో కంపెనీ నుంచి హాలోజన్ లైట్ వచ్చిండే 25 వాట్స్ది సంథింగ్, అది తీసేసి 40 వాట్స్ది నేను ఎల్ఈడి లైట్ వేయించాను. చూపిస్తాను అదండి. యా, సో చూస్తున్నారు కదా, ఇది ఎల్ఈడి 40 వాట్స్ది. అది కాకుండా కింద ఫాగ్ లైట్స్ కూడా వేయించాను. నాది స్విచ్ ఇక్కడ ఉంది. యా, సో చూస్తున్నారు కదా, ఫాగ్ లైట్స్ కూడా ఉన్నాయి దీనికి, ఈచ్ 25 వాట్స్. సో ఇలా చేసినప్పుడు మనకేంటంటే వాటేజ్ పెరుగుతుంది కాబట్టి మీకు 10 వాట్స్ ఫ్యూజ్ ఉంటే అది ఎగిరిపోతుంది. మీరు మ్యాండేటరీగా 20 వాట్స్ ఫ్యూజ్ దాంట్లో ఇన్స్టాల్ చేసి పెట్టండి బండి సిస్టంలో, వైరింగ్లో. దాని తర్వాత ఏం చేశానంటే, బండికి గాలి అనేది పెరుగుతుంది తగ్గుతుంది కదా, దానికి నేను TPMS సిస్టమ్ పెట్టాను, ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. ఇది డైరెక్ట్గా నా ఫోన్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. చూడండి, బ్యాక్ ఇక్కడ కూడా పెట్టాను. సో దీనివల్ల ఏంటంటే ఎప్పుడైనా టైర్ పంచర్ అయ్యి ప్రెషర్ తగ్గినా, లేకపోతే హీట్ ఎక్కువ అయ్యి ప్రెషర్ పెరిగినా వెంటనే నా ఫోన్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది, నేను వెంటనే చూసుకోగలుగుతాను. సీట్ కూడా హైట్ కొంచెం పెంచాలని నేను ఏం చేశానంటే సీట్లో ఎక్స్ట్రా ఫోమ్ వేయించాను. ఆ వీడియో ఆల్రెడీ నేను నా పాత వీడియోస్లో వేసాను, ఒకసారి ఇది మీరు చెక్ చేసుకోండి. ఈ హైట్ ఎక్కువ అవడం వల్ల నాకు ఏంటంటే వ్లాగింగ్ చేసేటప్పుడు కొంచెం ఇది నాకు ఇది వేసారు కదా కంపెనీతో, దీనివల్ల ఏమవుతుందంటే కెమెరా మొత్తం ఇట్లా కిందికి వస్తుంది. సో సీట్ హైట్ పెంచడం వల్ల కొంచెం నాకు హైట్ వచ్చింది, దానివల్ల నేను మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కొంచెం బేసిక్ ఎక్కించాను కొంచెం గ్రిప్పింగ్ కోసం, ఇది మీకు తెలిసిందే కదా. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బండి లోపల 1 ల్యాబ్ కంపెనీది GPS. సో దానివల్ల బండి ఎవరైనా ఆన్ చేసినా, ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా టచ్ చేసినా వెంటనే నాకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇది సేఫ్టీ కోసం. వీల్స్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. ఒకటి చెప్పాలి మీకు, మార్కెట్లో 2 రకాల వీల్స్ దొరుకుతాయి. ఒకటి కంపెనీ నుంచి దొరుకుతుంది, ఇంకోటి ప్రైవేట్గా దొరుకుతుంది. మీరు 2 తీసుకోవచ్చు, కానీ ప్రైవేట్గా తీసుకుంటే దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ బండి ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి డిస్క్ బ్రేక్ కదా, డిస్క్తో మీకు ABS టెక్నాలజీ కూడా వస్తుంది ఈ చిన్న రిమ్ వల్ల. సో మీరు ప్రైవేట్గా కానీ వెళ్ళి తీసుకుంటే ఈ రిమ్ అనేది దీన్ని ఇన్స్టాల్ చేయడానికి మీకు ఫీచర్ రాదు. ఓకే, ఈవెన్ దో మీకు ఫ్రంట్ 17 ఇంచ్ వీల్, బ్యాక్ 15 ఇంచ్ వీల్ దొరికేస్తుంది ఎక్కడన్నా ప్రైవేట్గా, కానీ ఈ ABS టెక్నాలజీ ఇన్స్టాల్ చేయడానికి ఈ రిమ్ మాత్రం మీకు రాదు. సో బీ కేర్ఫుల్. మీ కంపెనీలో కూడా తీసుకోవాలంటే క్రూజ్ మోడల్కి మీకు రాదు. సో దీనికి నేను చిన్నగా అడ్జస్ట్మెంట్ ఏం చేశానంటే, దీనిది బ్రదర్ మోడల్ ఉంది కదా బజాజ్ అవెంజర్ స్ట్రీట్, ఆ స్ట్రీట్ మోడల్కి సంబంధించిన వీల్స్ తీసుకొని కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసి దీనికి సేమ్ స్ట్రీట్ మోడల్ వీల్స్ ఎక్కిచ్చేసాను అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్. అందుకు నాకు ABS అనేది ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంది. ఇది అందరూ చేయలేరు, ఎక్స్పర్ట్ టైర్ చేంజ్ చేసే వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళు మాత్రం చేస్తారు. వాళ్ళ షాప్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, లింక్ పెట్టేస్తాను, వాళ్ళ లొకేషన్, షాప్ నేమ్ మీరు చూసుకోవచ్చు. బాక్స్, ఎక్స్ట్రా యాక్సెసరీ,
ఈ బాక్స్ మనకి ఏంటంటే బైక్లో ఎప్పుడైనా బయటికి వెళ్ళాము, ఇంటికి సామాన్లు తీసుకొచ్చామన్నప్పుడు పెట్టడానికి స్పేస్ ఉండదు. ఇలా ముందు పెట్టుకొని నడిపేయాలంటే కష్టం అవుతుంది. దానికి నేను ఈ బాక్స్ తీసుకున్నాను. ఇది నాకు 850 రూపీస్కి దొరికింది మా ఇంటి పక్కన కింగ్ కోటిలో. ఐ థింక్ దిస్ ఇస్ మచ్ బెటర్. ఇంకా బ్యాక్ సైడ్ కూడా 1 మినిట్. బ్యాక్ సైడ్ కూడా నేను ఒక చిన్న సైడ్ బాక్స్ పెట్టాను. ఇది అమెజాన్లో దొరుకుతుంది, దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని రేట్ కూడా చాలా తక్కువ ఉంది. ఓకే, ఇట్స్ లైక్ నాకు ఏదో 180-190 రూపీస్కి మాత్రమే దొరికింది, విచ్ ఇస్ సో మచ్ రీజనబుల్. సో మీరు ఇది తీసుకోవచ్చు. ఈ బాక్స్ ఈ బండికి మాత్రం ఎంత బాగా సూట్ అయింది చూడండి. ఓవరాల్గా ఈ బండిలో నేను క్లచ్ కిట్ అనేది 2 సార్లు మార్చాను, చైన్ కిట్ అయితే 3 సార్లు మార్చాను. అండ్ నా బండి ఓవరాల్గా ఇప్పటి వరకు 31,549 కిలోమీటర్స్ తిరిగింది. ఓకే, యా. బండి కొన్న వెంటనే నాకేంటంటే నా టాకోమీటర్ నాకు బండితో రాలేదు, సో నేను సెపరేట్గా వేయించుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 850 రూపీస్. కరెక్ట్గా 4 ఇయర్స్ బ్యాకే వేయించాను, ఇప్పటి వరకు సేఫ్గా నడుస్తుంది. ఓకే, ఒకసారి నేను స్టార్ట్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా, టాకోమీటర్ మంచిగా నడుస్తుంది. సో ఒక్కొక్క పార్ట్ గురించి ఏదైతే మీకు చెప్పానో నేను ఆప్షన్లో వాటి ప్రైజెస్ అండ్ షాప్ లొకేషన్స్ మీకు పెట్టేస్తాను. సో దిస్ ఇస్ మై హెల్మెట్. దీని వీడియో ఆల్రెడీ నేను యూట్యూబ్లో పెట్టాను, మీరు చూసుకోవచ్చు. దిస్ ఇస్ మై స్టిక్కర్, మై ఛానల్ నేమ్. అండ్ ఇది స్టీల్ బర్డ్ కంపెనీ. చాలా కంఫర్ట్ ఉంటుంది ఈ హెల్మెట్. అండ్ దిస్ ఇస్ మై కెమెరా మౌంట్. సో మీకు తెలుసు కదా, నేను Insta360 Go 3 కెమెరా వాడుతున్నాను. అండ్ ఈ ఎక్స్టెన్షన్ వచ్చేసి నాకు కెమెరాతోనే వచ్చింది, వేరాస్ ఈ ఎక్స్టెన్షన్ సెపరేట్గా అమెజాన్లో తీసుకున్నాను. దీని లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూసుకోవచ్చు. యా, సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.